తునిలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 6 రోజులైన చిన్నారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అసలు చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది? కాకినాడ జిల్లా చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అటు చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్కను పోలీసులు పట్టుకున్నారు. కుక్క కదలికలు, సంచరించిన ప్రాంతాలపై నిఘా పెట్టారు. కుక్క ద్వారా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిన్నారి కన్నవాళ్లకు కంటి మీద కునుకోలేదు. చిన్నారి జాను ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. చిన్నారి ఆచూకీ కోసం ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. తన చిన్నారి జాను దగ్గరకు వెళతావా అంటూ పెంపుడు కుక్కతో మాట్లాడిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. మరోవైపు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడవుల్ని జల్లెడ పడుతున్నారు. అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాలను గాల్లోకి లేపారు. కొండా కోనల్ని స్కాన్ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించారు. అయినా చిన్నారి ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తామన్నారు. అసలు చిన్నారి కొండల్లోనే ఉందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి సేఫ్గా తిరిగి రావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.